నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అజ్ఞానము వలన దేహ పరిమితమైన మనకు మన దేహములో అన్ని అవయవాలు, ఇంద్రియాలు కూడా మన ఆధీనంలో ఉండవు. గురుకృప వలన దేహ భ్రాంతిని అతిక్రమించిన శ్రీ స్వామివారి వంటి జ్ఞానులు విశ్వమంతా తామై ఉండడమే కాకుండా పిపీలకాది బ్రహ్మ పర్యంతం సర్వం తమ ఆధీనంలో ఉంచుకొనగలరు. కనుకనే వారు అవసరమని తలచినప్పుడు మన కర్మ సూత్రాలను కూడా సడలించి భక్త రక్షణ గావించగల సర్వసమర్థులై ఉంటారు. అయితే అట్టి వారి కృపను పొందే విధంగా మన జీవిత విధానం నడుపుకోవాలి. ఆ విధంగా జీవిన ధన్యజీవులందరూ వారి కృపకు పాత్రులయ్యారు. అలా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి కృపకు పాత్రులైన భక్తుల అనుభవాలు ఇప్పుడు స్మరించుకుందాం. ఒకసారి లక్ష్మీపురం ఊరి బయట ఒక పెద్ద చింతమాను ఒకటి స్వామివారి కంట, శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి కంట పడింది. అది చూసి ఎంతో సంతోషంతో దానికి ఉన్న తొర్రలో నిప్పు పెట్టారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు. ఆ రాత్రికి ఆ చెట్టు కాలుతూ ఉంటే ఏదో పెద్ద ప్రమాదం జరిగింది అని ఆ గ్రామ ప్రజలందరూ పరుగున అక్కడికి వచ్చారు. కానీ ఆ మంట వేడికి ఎవరు దగ్గరకు రాలేకపోయారు. అది ఎవరి పని అయి ఉంటుంది అని ఆలోచిస్తే ఆ పిచ్చి వెంకయ్య చేసి ఉంటాడు, రేపు పొద్దున ఆయన సంగతి చూద్దాం అని అందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ సమయంలో స్వామి వాళ్లకు కనబడలేదు. ఎవరిని పట్టించుకోకుండా ఆ మంట దగ్గరే కూర్చొని తన యజ్ఞం తాను చేసుకుంటున్నారు. అసలు అంత పెద్ద చెట్టు మండుతూ ఉంటే అక్కడ ఎలా ఉండగలరు? ఇది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి మాత్రమే సాధ్యం. సాధారణంగా ఏదైనా యజ్ఞం చేస్తే 3 ప్రయోజనాలు ఉంటాయి అంటారు కదా. సాధారణంగా ఏదైనా యజ్ఞం చేస్తే 3 ప్రయోజనాలు ఉంటాయి అంటారు కదా. అవి చేస్తున్న వారి ఒకటవది వారు చేస్తున్న వారి సంకల్పం నెరవేరుతుంది. రెండవది ఆ ప్రాంతంలో ఉన్న వాతావరణం అంతా పవిత్రమవుతుంది. మూడవది అగ్నిని ప్రత్యక్షంగా ఆరాధిస్తూ దైవభక్తితో చేసే యజ్ఞంలో ఉండి వచ్చే శక్తి ద్వారా ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఇలా యజ్ఞాలు చేసేవారు వారి స్థితుల బట్టి ఆయా ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. కానీ ఇక్కడ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ప్రజల కోసం చేస్తున్న ఈ యజ్ఞములో ఆ గ్రామాల్లో దుష్ట శిక్షణ జరిగింది. పాడి పంటలు పుష్కలముగా వర్ధిల్లాయి. నీటి పారుదల మెరుగుపడింది. శ్రీ స్వామివారు భగవాన్ వెంకయ్య స్వామి వారు చేసింది నిస్వార్థ యజ్ఞం కదా. మరి ఆ గ్రామస్తులు ఉదయం వచ్చి ఆ చింతమానును చూశారు. కాలిపోయిన కొమ్మలు చూసి సుమారు 10 బండ్ల కట్టెలు అయ్యే చెట్టును అనవసరంగా తగలబెట్టాడని స్వామివారి మీద కోపం వచ్చింది వారికి. అందరూ కలిసి కమ్మవారిపాలెం గ్రామ పెద్దకు ఆ గ్రామస్తులంతా వెళ్ళి ఫిర్యాదు చేశారు. అనంతప్ప నాయుడు, హనుమంతు నాయుడు వారి మాటలు విని, వెంకయ్య ఏమైనా తెలిసి చేశాడా ఏమిటి? ఏదో పిచ్చిలో చేసి ఉంటాడు, మేము పిలిచి మందలిస్తాం, మీరు వెళ్ళండి అని వాళ్ళకి సర్ది చెప్పి పంపించి వేశారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి వారు కబురు పెట్టారు. ఈ అనంతప్ప నాయుడు గారు, హనుమంతు నాయుడు గారు. స్వామివారు వచ్చిన తర్వాత వారిని ఇలా అడిగారు, ఆ చింత చెట్టు ఎందుకు తగలబెట్టావు అని స్వామివారిని అడిగితే స్వామివారు ఇలా అన్నారు, అయ్యా అది తగులబెట్టడం మేలు కదయ్యా, బంగారు కరుకులు పుట్టాయి కదయ్యా అని అన్నారు స్వామి. వాళ్ళకేమీ అర్థం కాలేదు. ఇదేం పిచ్చిరా నాయన అని నవ్వుకుంటూ ఇంకెప్పుడు ఇలా చెట్లకు తగలబెట్టవద్దు అని మందలించి వాళ్ళు వెళ్ళిపోయారు. సామాన్యులకు దైవిక లీలలు అంతుపట్టవు కదా. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఆ చింతమానును కాల్చి ఆ ఊరికి ఉన్న ఎన్నో చింతలు తీర్చివేశారు. అది ఎలా అంటే ఆ చింత చెట్టు తగులబెట్టిన గ్రామంలో ఆ సంవత్సరం పంటలు బాగా పండాయి. అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఒక మంత్రం లేదు, తంత్రం లేదు. ఇది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు చేసిన యజ్ఞం ఒక చిత్రం. అది ఎవరికి అర్థం కాని విచిత్రం. శ్రీ స్వామివారి చర్యలే కడు విచిత్రం. సర్వసమర్థ లీలల్లో ఇప్పుడు ఇంకొక లీల స్మరించుకుందాం.
భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు చిన్ముద్రలు ప్రదానం చేసిన కుటుంబం సిరి సంపదలతో కళకళలాడిన కలువాయి వాస్తవ్యుడు గ్రంథి రామయ్య గారి పొందిన అనుగ్రహం ఇప్పుడు స్మరించుకుందాం. గ్రంథి రామయ్య గారు పొందిన అనుగ్రహం, స్వామివారి అనుగ్రహాన్ని ఇప్పుడు స్మరించుకుందాం. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు కలువాయి ప్రాంతానికి విచ్చేసినప్పుడు పావనము చేసిన గృహాల్లో ఒకటి ఈ గ్రంథి రామయ్య గారిది. అలా ఒకసారి విచ్చేసినప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు తమ చిన్ముద్రలను ప్రసాదించి పూజించుకోమని చెప్పారు. రామయ్య కుటుంబం గొప్ప భక్తి శ్రద్ధలతో వాటిని పూజించుకోసాగింది. స్వామి మొదట అడుగుపెట్టినాడు అది చిన్న పూరిల్లు ఈ గ్రంథి రామయ్య గారిది. 1 ఎకరా భూమి అంతే ఉన్నాయి అప్పుడు ఆ గ్రంథి రామయ్య గారికి. అది క్రమంగా 8 ఎకరాల భూమి, ఒక చిన్న పూరిల్లు, ఎకరా భూమి కలిగిన రామయ్య క్రమంగా 8 ఎకరాల భూమి, 20 అంకణాల చక్కటి భవనాన్ని స్వామివారి అనుగ్రహంతో సంపాదించుకోగలిగాడు. అది చిన్ముద్రల ప్రభావం. రామయ్య తన సంపదనంతా స్వామి ప్రసాదమైన గొప్ప భక్తి శ్రద్ధలతో మెలిగేవాడు. చిన్ముద్రలు సకల సిరులు ప్రసాదించగలవు అని దీని అర్థం. మనం అలా అర్థం చేసుకోవాలి కూడా. ఓం నారాయణ. ఆది నారాయణ.